మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో ప్రభుత్వ ఆసుపత్రి నుండి డబుల్ బెడ్రూమ్ వరకు బీటీ రోడ్డు మంజూరు అయిందని, కాంట్రాక్టర్ రోడ్డు కొలతలు తీసుకున్నారని వార్డు ప్రజలు తెలిపారు. దాంతో వార్డు ప్రజలు కాంట్రాక్టర్కు ఫోన్ చేయగా తమకు బీటీ రోడ్డు నిధులు మంజూరు అయ్యాయని, డ్రైనేజీకి సంబంధించిన నిధులు మంజూరు కాలేదని జవాబు ఇచ్చాడని పేర్కొన్నారు. ఇక్కడ ఈ కట్ట మీద నుండి పోవడానికి హైవే రోడ్డు కాదు, ఇది చెరువుకు సంబంధించిన కట్టని తెలిపారు. వర్షాకాలంలో భారీగా వర్షాలు పడితే ఆ నీరు పైనుండి క్రింది ఉన్న ఇళ్లలోకి మోకాళ్ల వరకు నీళ్లు వస్తున్నాయని, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. ముందుగా కాలనీలో డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టి ఆ తర్వాతనే బీటీ రోడ్డు నిర్మించాలని పేర్కొన్నారు. ఈ విషయంపై తాము కాలనీ ప్రజలతో సంతకాల సేకరణ నిర్వహించి మున్సిపల్ మేనేజర్కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేయకుండా బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడానికి ఎవరైనా వస్తే వార్డు ప్రజలందరం కలిసి ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎండి అస్నావుద్దీన్, ఎండి సల్మాన్, ఎస్కే షకీల్, సయ్యద్ జియా, సయ్యద్ నాసర్భాయ్, పల్లె పెంటయ్య, ఎరుకల పోసయ్య, పల్లె యాదగిరి, ఎరుకల మోహన్, శ్రీశైలం, పల్లె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమస్య చిన్న ఉన్నప్పుడు ఆకాశం కట్టుకుంటారా మాకు. థ్యాంక్ యూ సార్. టీవీలో చెప్తున్నా, మాకు దయచేసి మాకు మోర్లు మాకు మోర్లేండి, రోడ్ రోడ్ మాకు మోర్లేండి, ఇవాళ మన వస్తువులు చెప్పుకోవచ్చు. ఏం చేస్తారు చేయాలి కదా, మళ్ళీ మొత్తం ఒకటే గల్లంతా మొత్తం ఒకటి ఓళ్ళకు లేదు, ఓళ్ళకు రాస్తారు. రింగులు వేసుకున్నాము, రింగులు కూడా నిండిపోయి వెళ్ళిపోతుంది. ఆరవద్దు ఇంత కచ్చినాయి 9 ఏళ్ళకి నానిపోయాడు. ఇంకా రోడ్డు వచ్చినాక మా ఇల్లు ఉంటుందా, నేను ఉంటామా? మేము మోర్లు పోయమని చెప్పాము. వచ్చిన వాళ్ళంతా మోర్లు పోయమని చెప్తే చేస్తాం అనుకుంటే వెళ్ళిపోయారు. ఇంకా పండుగలు వచ్చినప్పుడు మట్టి వస్తుందో వేయదు కానీ రోడ్డు పోయలేదు. ఫస్ట్ మోర్లు వేసినాకనే రోడ్డు పోయాలి. మాకు ఇళ్ళలోకి వస్తున్నాయి, మొక్కలు మట్టి వస్తే మొత్తం బియ్యం అన్నీ నాటిపోయి పిల్లలు కూడా తడిచిపోయారు. వచ్చి కూడా కాలువలు తీసిరు, పొయ్యిరు కానీ నీళ్ళు పోయాలని చూసారు కానీ ఏం సహాయం చేయలేరు మాకు. ఇప్పుడు ఇది ఓపెనింగ్ చేస్తారట, అది చేయనీయం. ఇప్పుడు ఇది ఇది కట్టి గోడకే తడిపిన గోడకు నీళ్ళు పోస్తేనే బురద అయ్యింది. మేము ఇన్నేళ్ళ పోలే, మేము వర్షాలు వాడంగా అన్ని వాడంగా మేము ఇచ్చేస్తుంటే ఇది ఎట్లయితుంది? మాకు న్యాయం చేయండి. మాకు మోర్లు వేసినాకనే రోడ్లు పోయారు. 3వ వార్డులో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డబల్ బెడ్రూమ్ వరకు బీటీ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది. మరియు దానికి ఆ పనికి సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు వచ్చి నిన్న మొన్న మెజర్మెంట్లు చేయడం జరిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్న తర్వాత కాంట్రాక్టర్కు మేము ఫోన్ చేయడం జరిగింది. మరి చెప్పినాం మేము ఆయన దృష్టిలో, ఎందుకంటే ఈ కట్ట మీద ఇది పోవడానికి రోడ్డు హైవే రోడ్డు కాదన్నా, అది చెరువుకు సంబంధించిన కట్ట. మీది సైడ్ చెరువు ఉన్నది. ఖచ్చితంగా వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్లు నిండి కిందున్న ఇళ్లకు పోయి మోకాలెత్తు నీళ్ళలో జమ కావడంతో ప్రజలు ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ఆ ఏరియాలో ఫస్ట్ డ్రైన్స్ అంటే ఓపెన్ డ్రైన్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కానీ ఒక పెద్ద సైజ్ 3 feet సైజ్తో సహా ఒక పెద్ద ఓపెన్ డ్రైన్ నిర్మించిన తర్వాతనే బీటీ రోడ్ వేయాలని చెప్పినాము. అదానికి అతను జవాబు, మరి మాకు బీటీ రోడ్కే డబ్బులు వచ్చినాయి, మాకు డ్రైన్స్కు డబ్బులు రాలేవు అని చెప్పిండు. ఆ డ్రైన్స్కు సంబంధం లేకుండా బీటీ రోడ్ వేస్తామంటే మాత్రం మాకు బీటీ రోడ్ వద్దు. మేము డెవలప్మెంట్కు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ప్రజలకు ఏం కావాలా, లోకల్ ఉన్న ఇండ్లను సర్వే చేసుకొని వాళ్ళ అభిప్రాయాలను అడిగి వాళ్ళకు మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ కావాల్సింది మోరీ. ఎందుకంటే ఒక దరిదాపులో ఒక 100-200 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ ఇళ్లకు సంబంధించిన మోరీలు కూడా ఎటు పోతున్నాయో వాళ్ళకి తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా డ్రైన్స్ అయిన తర్వాతనే బీటీ రోడ్ వేయాలి. మరి మాకు తెలిసిన విషయం మున్సిపల్కి వస్తే ఏంటంటే కమిషనర్ గారు మాకు అవైలబుల్లో లేరు. కమిషనర్ గారు దృష్టికి చెప్పాలని చెప్పి మా మేనేజర్ సార్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చినాము, సంతకాలు సేకరించి. మరి రేపు ఇనాగ్రేషన్ అని తెలుస్తూ ఉన్నది. రేపు మాత్రం మాకు సమస్య మా వార్డులను పిలిచి పరిష్కరించకుండా ఆడ పని మాత్రం ఎటువంటి జరపకూడదు. ఒకవేళ జరిపితే మాత్రం మేము టెంట్లు వేసుకుని ధర్నా కూడా పెడతాము.
ఖచ్చితంగా ఆడికి వచ్చి మమ్మల్ని పిలిచి మా సమస్య ఏందో కనుక్కున్న తర్వాతనే పని చేయాలి. మేము అడిగితే ఏమంటున్నారు, మాట దాటేయడానికి మోర్లు కడతాం అంటున్నారు. ఎవరైనా సరే మోర్లు కట్టాక రోడ్డు కడతారు కదా, ఫస్ట్ మోర్లు అయిన తర్వాతనే రోడ్లు